టీ20 వరల్డ్ కప్ 2024లో ఇప్పటి వరకు 24 మ్యాచ్లు జరిగాయి. 24 మ్యాచ్లకు గాను పాయింట్స్ టేబుల్ మరియు అన్ని జట్లకు సూపర్ 8 అవకాశాలు ఇలా ఉన్నాయి. ముందుగా గ్రూప్ ఏ చూస్తే నెంబర్ 1 టీమిండియా 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుంది. టీమిండియాకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండిట్లో ఒకటి గెలిచి సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. నెంబర్ 2 యూఎస్ఏ జట్టు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. యూఎస్ఏ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. రెండిట్లో ఒకటి గెలిచిన సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. రెండిట్లో రెండు ఓడిపోతే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 పాకిస్తాన్ జట్టు 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి రెండిట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. పాకిస్తాన్ జట్టుకు ఇంకా ఒక మ్యాచ్ మిగిలింది. ఒక దాంట్లో విజయం సాధిస్తే రన్ రేటు ద్వారా సూపర్ 8కు వెళ్ళవచ్చు. నెంబర్ 4 కెనడా జట్టు 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి రెండిట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో 4వ స్థానంలో కొనసాగుతుంది. కెనడా జట్టుకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక మ్యాచ్లో విజయం సాధిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 ఐర్లాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో ఓటమి పాలై 0 పాయింట్స్తో 5వ స్థానంలో కొనసాగుతుంది. ఐర్లాండ్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండిట్లో 2 విజయం సాధిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. గ్రూప్ బి యొక్క సూపర్ 8 అవకాశాలు ఇలా ఉన్నాయి. నెంబర్ 1 ఆస్ట్రేలియా జట్టు 3 మ్యాచ్లు ఆడి మూడిట్లో విజయం సాధించి 6 పాయింట్లతో క్వాలిఫై అయింది. ఆస్ట్రేలియా జట్టుకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. నెంబర్ 2 స్కాట్లాండ్ జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి ఒక దాంట్లో వర్షం ద్వారా ఆగిపోయి 1 పాయింట్ వచ్చి 5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. స్కాట్లాండ్కి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక దాంట్లో విజయం సాధిస్తే క్వాలిఫై అవుతుంది. ఒక మ్యాచ్లో ఓడిపోతే మాత్రం రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 నమీబియా జట్టు 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి రెండిట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో ఎలిమినేట్ అయింది. నమీబియా జట్టుకు ఇంకో మ్యాచ్ మిగిలి ఉంది. నెంబర్ 4 ఇంగ్లాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో ఓటమి పాలై ఒక మ్యాచ్ వర్షం ద్వారా ఆగిపోయి 1 పాయింట్స్తో 4వ స్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండిట్లో 2 విజయం సాధిస్తే రన్ రేటు ద్వారా సూపర్ 8కు వెళ్ళవచ్చు. నెంబర్ 5 ఒమన్ జట్టు 3 మ్యాచ్లు మూడిట్లో ఓటమి పాలై 0 పాయింట్స్తో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. ఒమన్ జట్టు ఆల్రెడీ ఎలిమినేట్ అయింది. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. అలాగే గ్రూప్ సి జట్టు యొక్క సూపర్ 8 అవకాశాలు ఇలా ఉన్నాయి. నెంబర్ 1 ఆఫ్ఘనిస్తాన్ జట్టు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండిట్లో ఒకటి గెలిచిన సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. నెంబర్ 2 వెస్టిండీస్ జట్టు 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో విజయం సాధించి 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. వెస్టిండీస్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒక మ్యాచ్ గెలిచిన సూపర్ 8కు క్వాలిఫై అవుతుంది. నెంబర్ 3 ఉగాండా 3 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి రెండిట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. ఉగాండాకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒక దాంట్లో విజయం సాధిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 పిఎన్జీ 2 మ్యాచ్లు ఆడి రెండిట్లో ఓటమి పాలై 0 పాయింట్స్తో 4వ స్థానంలో కొనసాగుతుంది. పిఎన్జీకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండిట్లో 2 విజయం సాధిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 న్యూజిలాండ్ జట్టు 1 మ్యాచ్ ఆడి 1 మ్యాచ్లో లాస్ అయి 0 పాయింట్స్తో 5వ స్థానంలో కొనసాగుతుంది. న్యూజిలాండ్ జట్టుకి ఇంకా 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. మూడిట్లో 3 గెలిస్తే క్వాలిఫై అవుతుంది. రెండిట్లో గెలిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. అలాగే గ్రూప్ డి అవకాశాలు ఇలా ఉన్నాయి. నెంబర్ 1 సౌత్ ఆఫ్రికా జట్టు 3 మ్యాచ్లు ఆడి మూడిట్లో విజయం సాధించి 6 పాయింట్లతో సూపర్ 8కు క్వాలిఫై అయింది. సౌత్ ఆఫ్రికా జట్టుకి ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. నెంబర్ 2 బంగ్లాదేశ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి ఒక దాంట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతుంది. బంగ్లాదేశ్ జట్టుకు ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండిట్లో 2 గెలిస్తే క్వాలిఫై అవుతుంది. ఒకటి గెలిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 3 నెదర్లాండ్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో విజయం సాధించి ఒక దాంట్లో ఓటమి పాలై 2 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. నెదర్లాండ్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండింట్లో 2 గెలిస్తే క్వాలిఫై అవుతుంది. ఒక దాంట్లో గెలిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 4 నేపాల్ జట్టు 2 మ్యాచ్లు ఆడి ఒక దాంట్లో లాస్ అయి ఒక దాంట్లో వర్షం ద్వారా ఆగిపోయి 1 పాయింట్స్తో 4వ స్థానంలో కొనసాగుతుంది. నేపాల్ జట్టుకి ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండిట్లో 2 గెలిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. ఒకటి గెలిచినా కూడా రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు. నెంబర్ 5 శ్రీలంక జట్టు 3 మ్యాచ్లు ఆడి రెండిట్లో ఓటమి పాలై 1 మ్యాచ్ వర్షం ద్వారా ఆగిపోయి 1 పాయింట్స్తో 5వ స్థానంలో కొనసాగుతుంది. శ్రీలంక జట్టుకు ఇంకా 1 మ్యాచ్ మిగిలి ఉంది. 1 మ్యాచ్లో విజయం సాధిస్తే రన్ రేటు ద్వారా వెళ్ళవచ్చు.